ముందుగా అందరికీ నమస్కారం. ఎల్టీసీ ఫామ్ లీవ్ ట్రావెల్ కన్స్ట్రక్షన్ ఫామ్ కేంద్ర ప్రభుత్వం లేదా ఐటీబీపీ ఉద్యోగుల ప్రయాణ రాయితీ క్లెయిమ్ కోసం ఉద్దేశించబడింది. ఈ ఫామ్ మొత్తం 2 భాగాలు ఉన్నాయి. యూట్యూబ్ వీడియోలో చూపించిన విధంగా ఈ ఫామ్ ని ఎలా నింపాలో లైన్ బై లైన్ క్లుప్తంగా క్రింద వివరించబడింది. ముందుగా అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, వెండర్ ఐడి రాసుకోవాలి. తర్వాత ఏ సంవత్సరం బ్లాక్ రాస్తున్నారో లీవ్ ట్రావెల్ కన్స్ట్రక్షన్ బిల్ ఫర్ ద బ్లాక్ ఆఫ్ ఇయర్, ఏ సంవత్సరం బ్లాక్ నింపుతున్నారు ఎల్టీసీ గురించి ఆ ఇయర్ని రాయాలి. తర్వాతగా సీరియల్ నెంబర్ 1 నామ్/నేమ్ ఆ కాలంలో మీరు మీ పూర్తి పేరును రాయాలి. దళ సంఖ్య, రెజిమెంట్ నంబర్, మీ యొక్క రెజిమెంట్ నంబర్ యొక్క నంబర్ను రాయాలి. తర్వాత పదవ ర్యాంక్, మీ యొక్క ర్యాంక్ని రాయాలి. తర్వాత సమవాయ్ కంపెనీ, మీ ఏ కంపెనీకి సంబంధించిన వారో ఆ కంపెనీ రాయాలి. వేతన్ పే, మీ బేసిక్ పే ఎంత వస్తుందో అంత రాయాలి, అమౌంట్ రాయాలి. తర్వాత లెవెల్, మీకు పే లెవెల్ ఎంత 1 2 3 4 అది రాయాలి. ముఖ్యాలయ హెడ్ క్వార్టర్, మీ బెటాలియన్ యొక్క అడ్రస్ దాన్ని రాయాలి. 5th కాలం, మీ సెలవు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఎన్ని రోజులు ఆ లీవ్ వివరాలు రాయాలి. 6th నెంబర్, మీరు ఒకవేళ ఫ్యామిలీతో కలిసి జర్నీ చేస్తుంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్, సీరియల్ నెంబర్, తర్వాత పేరు, తర్వాత వయసు, తర్వాత ఆ వ్యక్తితో మీకు సంబంధం ఏంటి. మీరు ఇండివిజువల్గా కూడా ఎల్టీసీ అప్లై చేస్తే మీ పేరు రాయాలి, దానికి రిలేషన్ ఏజ్ రాసి సెల్ఫ్ రిలేషన్ జాగాలో మీరు సెల్ఫ్ అని రాసుకోవాలి. 7th వన్, డీటెయిల్ ఆఫ్ జర్నీ పర్ఫార్మ్ బై గవర్నమెంట్ సర్వెంట్ విత్ నెంబర్ ఆఫ్ టీచ్ అండ్ హెర్ ఫ్యామిలీ, మీరు మీ వ్యక్తిగతంగా కానీ ఫ్యామిలీతో కానీ మీరు సెలవుకి వెళ్తున్నట్టయితే డేట్ అండ్ టైం, మీరు ఏ రోజు అవుట్ అయ్యారు ఆ రోజు అవుట్ రాయాలి. తర్వాత ఫ్రమ్ డేట్, అకౌంట్ అవుట్ అయ్యారు, డేట్ అండ్ టైం, మళ్ళీ డేట్ అండ్ టైం, ఆ టైం నుండి ఎక్కడి వరకు వెళ్ళారు, తర్వాత ఎక్కడ వరకు మొత్తం డేటా రాసి డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్, ఎంత దూరం పడుతుంది. మోడ్ ఆఫ్ ట్రావెల్, ఏ విధంగా ట్రావెల్ చేశారు, ట్రైన్ ద్వారా, బస్సు ద్వారా, ఫ్లైట్ ద్వారా అనేది రాస్తారు. ఎంతమంది మీరు ప్రయాణించారు, నెంబర్ ఆఫ్ సీటర్స్, ఫేర్స్, తర్వాత దాని డిస్టెన్స్కి మీరు వెళ్ళి జర్నీ చేసే విధానానికి ఎంత అమౌంట్ పడింది. 8th వన్, అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్, మీరు ఏదైనా అడ్వాన్స్ తీసుకొని ఉంటే ఎంత అడ్వాన్స్ తీసుకోవాలో అది రాయాలి, అగర్ తీసుకోకపోతే నిల్లని రాయండి. 9th వన్, మీరు పర్టికులర్ జర్నీ విచ్ హయ్యర్ క్లాస్ ఆఫ్ అకామిడేషన్ దెన్ వన్ విచ్ గవర్నమెంట్ సర్వెంట్, మీరు మీ లెవెల్కి మించి ఏదైనా అధిక తరగతి ప్రయాణ వివరాలు. 9వది, మీ హోదాకు అనుమతించబడిన క్లాస్ కంటే ఎక్కువ క్లాస్లో ప్రయాణిస్తే దానికి సంబంధించిన అనుమతి పత్రం సంఖ్య, తేదీ మరియు ప్రయాణ వివరాలు ఇక్కడ రాయాలి. ఎగ్జాంపుల్కి స్లీపర్ బదులుగా థర్డ్ ఏసీలో ప్రయాణిస్తే ఆ విధముగా. 10వ లైన్, రైలు మార్గం ఉన్నప్పటికీ రోడ్డు ద్వారా ప్రయాణిస్తే, రైలు సదుపాయం ఉన్న ప్రాంతంలో మధ్యలో రోడ్డు మార్గం ప్రయాణించి ఉంటే ఆ వివరాలను ఇక్కడ రాయండి. ధృవీకరణ మరియు సంతకం, పైన పేర్కొన్న వివరాలను నిజమని ధృవీకరిస్తే ఇచ్చిన డిక్లరేషన్ రాయాలి. మీ భార్య భర్త ప్రభుత్వ ఉద్యోగం లేరని లేదా ఉన్నా కూడా బ్లాక్ ఇయర్కు విడిగా ఎల్టీసీ క్లెయిమ్ చేయలేదని నిర్ధారించుకోవాలి. చివరగా మీ గ్రామం, పోస్ట్, జిల్లా, రాష్ట్రం, పిన్కోడ్ మరియు దగ్గరలో రిజిస్ట్రేషన్ వివరాలను రాసి సిగ్నేచర్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ వద్ద ఉద్యోగం సంతకం చేసి తేదీ వేయాలి. భాగం బి, పార్ట్ బి, ఆఫీస్ బిల్ సెక్షన్ వారు నింపవలసింది. ఈ భాగాన్ని ఉద్యోగి నింపకూడదు. ఆఫీసులోని బిల్ క్లర్క్ మరియు అధికారులు దీన్ని పూర్తిగా నిర్ణయిస్తారు. ఇందులో ప్రయాణ ఖర్చులకు గాను ఉద్యోగినికి ఎంత మొత్తం చెల్లించాలో లెక్కిస్తారు. ఒకవేళ ముందుగా డబ్బులు తీసుకుంటే ఆ మొత్తాన్ని మినహాయించి మిగిలిన నికర మొత్తాన్ని ఇక్కడ నమోదు చేస్తారు. బిల్లు పాస్ అయిన తర్వాత డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీసర్, కంట్రోలింగ్ ఆఫీసర్ ఇక్కడ సంతకాలు చేస్తారు మరియు మీ సర్వీస్ బుక్లో దీనికి సంబంధించిన వివరాలు నమోదు చేసినట్టు ధృవీకరిస్తారు. గమానిక, ప్రయాణించిన అసలు టికెట్లు, బోర్డింగ్ పాస్, ట్రైన్ టికెట్స్ మరియు లీవ్ శాంక్షన్ ఆర్డర్ కాపీని మ్యాండేట్ ఫామ్ ఈ ఫారంతో పాటు జత చేయడం తప్పనిసరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.